హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కొబ్బరితో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇట్లా పొట్టు వెనకాల పొట్టున్నది తీసేసుకోవాలా, తీసుకుంటేనే బాగుంటుందండి. ఇదండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి నీట్గా కడుక్కొని నీట్గా కడుక్కొని మిక్సీ గిన్నె చేసుకున్నామండి. మనం కొబ్బరిది వేసిన తర్వాత మిక్సీ వేసిన తర్వాత తురువేది తీసుకోవచ్చు, ఇట్లా మిక్సీ అన్నీ వేసుకోవచ్చు అండి. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలా, కప్పుతోనే కొలుచుకోవాలా. ఎందుకంటే బెల్లము కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుందండి. 1.5 కప్పు వచ్చింది. కొని 1 నిమిషం ఈ కొబ్బరి ఇట్లా వేయించుకోవాలండి. కొంచెం ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఏం ఫ్రై అయిన అవసరం లేదు. కొంచెం ఫ్రై చేశానండి. ఇప్పుడు మనము ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం కూడా తీసుకున్నాను. 1/2 కప్పు తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇద్దో అండి 1 స్పూను బెల్లం కొంచెం కరిగిన తర్వాత 1 స్పూనే వేసాను నెయ్యి. ఆప్షనల్ అండి ఇది. నెయ్యి మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. కానీ నెయ్యి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేసాను నేను. ఇది కొబ్బరికాయ మన ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా వేస్ట్ చేయకుండా ఇట్లా చేసి పెడితే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిదండి. బాగు కూడా ఉంటాయి. మా ఇంట్లో అయితే కొబ్బరి చట్నీ చేసిన, ఇట్లా ఏదైనా కొబ్బరితో ఏ ఐటెం చేసిన ఇష్టంగా తింటారు మా పిల్లలంతా. మేము కూడా బాగా ఇష్టంగా తింటామండి. పచ్చి కొబ్బరి తింటాం మేమైతే. ఇట్లా చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిదని చేస్తున్నానండి. చూడండి, బాగా కరిగిపోయింది. సాఫ్ట్గా ఉండే బెల్లమే తీసుకోవాలండి, దీనికి తొందరగా కరిగిపోతుంది. 1 టేబుల్ స్పూను యాలకల పొడి వేసానండి. ఇది కొంచెం అది వేసిన తర్వాత బాగా దీనికి వీటిలన్నిటికి పడేలాగా బాగా గేర్తో బాగా కలుపుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ నాకు అయిపో వచ్చింది. అంతేనండి, రెడీ. కొంచెం తీసుకొని ముద్దకు వచ్చేలాగా ఉంటే ఇట్లా ఉండకి ఇట్లా రావాలా, అప్పుడే మనకి రెడీ అయిపోయినట్టు. దండి ఉండ కూడా వచ్చేసింది నాకు. గ్యాస్ బంద్ చేసుకున్నాం. ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది. కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాతే ఉండలు చుట్టుకోవాలా. ఇప్పుడు కానీ ఉండలు చుట్టామనుకో చేయి కాలిపోతుంది. ఉండలు కట్టుకోవటమే. ఇదండి చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది. మన ఇంట్లో కొబ్బరి ఎప్పుడున్నా ఇట్లా చేసుకోవచ్చు. కొబ్బరితో లడ్డూలు చాలా మంచిదండి హెల్త్కి కూడా. చాలామంది దేవుడు కొట్టిన కొబ్బరికాయలు వేస్ట్ చేస్తారండి. ఇట్లా మీ పిల్లలకు కూడా చేసి పెట్టుకోండి, హెల్త్కి మంచిది. కొబ్బరి అనేది పాడు కూడా అవ్వకుంటుంటుంది. సేమ్ నేను చెప్పిన కొలతలతోనే చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇగోండి, నాకు 12 వచ్చాయి. 12 లడ్డూలు వచ్చాయి. అంతేనండి, ఈ విధంగా చేసుకుని మీరు కూడా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.